హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధుష్ ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. ఈరోజు మనకి స్పెషల్ వీడియో అనమాట. ఎందుకనేది మరీ చెప్తాను. లేట్ లేకుండా రెసిపీలోకి అయితే వెళ్దాం. ముందుగా చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి సాల్ట్, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, కారం, చికెన్ మసాలా, ఫ్రైడ్ రైస్ మసాలా, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ. దాని తర్వాత బాగా మిక్స్ చేయాలి. నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ మర్చిపోయాను అనమాట. దానికోసం అని చెప్పేసి లాస్ట్లో వేసాను. మీరు ముందుగానే వేసి మిక్స్ చేసుకోవచ్చు. అంటే కారం పొడి అవన్నీ వేసాం కదా, అప్పుడే వేసేసి మిక్స్ చేసేసుకోవచ్చు, ఏం పర్లేదు. దాని తర్వాత మనకు టైం బట్టి అయితే మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎంత టైం ఉంటే అంతసేపు పెట్టుకోండి. పక్కకు అయితే 1/2 అవర్ అయితే పెట్టుకోవాలి. సో మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను పక్క. మనకి ఎంత చికెన్ పెడితే అంత వేసుకోవచ్చు. ఇంతే క్వాంటిటీ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలనేది ఏం లేదు. మనకి జస్ట్ చికెన్ అనేది కుక్ అవ్వాలి, దానికోసం మనం చేస్తున్నాం అంతే, డీప్ ఫ్రై. సో మధ్య మధ్యలో కలపాలి, లేదంటే మనకి చికెన్ పీసెస్ గట్టిగా అయిపోతాయి. అప్పుడు ఫ్రైడ్ రైస్లోకి తినడానికి అంత బాగుండదు. మనకి చికెన్ బాగా ఉడకాలి, అలాగే స్మూత్గా ఉండాలి. అప్పుడే చికెన్ ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి. చూడండి, కలర్ కూడా మనకు చేంజ్ అయిపోయింది. చికెన్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని పక్కకు తీసైతే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ టిష్యూ పేపర్లోకి పెట్టి వేస్తున్నాను. ఆయిల్ అంతా వీడ్ చేసుకుంటుంది కాబట్టి, లేదంటే మనకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ చికెన్ ఒకేసారి వేసి కూడా కుక్ చేయొచ్చు. నేను అది చూపించాను. ఇలా జస్ట్ స్పూన్తో ఎలాగంటే మనకి సపరేట్ అయిపోతుంది, ఏం అతుక్కోదు. దాని తర్వాత వెజిటేబుల్స్ మనకి ఏమేమి కావాలో ఇక్కడ కట్ చేసి పెట్టాను. క్యాబేజీ, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, అల్లము, గార్లిక్ అనమాట. అవి 2 చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, బీన్స్ పక్కన పెట్టేశాను. 2 ఎగ్స్ అయితే మనము బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు బీట్ చేస్తున్నాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. బాగా మనకి టైం అంత కొద్దీ మనం బీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత బాగా ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. అంటే మనం ఇంతక చికెన్ ఫ్రైడ్లోకి చేసుకున్నాం కదా, అదే. ముందుగా అయితే గార్లిక్, జింజర్ అయితే వేసి బాగా మిక్స్ చేశాను. దాని తర్వాత ఎగ్ మేము బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ వేసాను. చూడండి, మనం ఎందుకు మిక్స్ చేసి వేసామంటే మనకి ఇలా ఆమ్లెట్ అనేది బాగా పొంగాలన్నమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఎంత బాగా మీకు ఈ వీడియో క్లిప్లో బాగా కనిపిస్తుంది చూడండి. నేనైతే పెద్ద పెద్ద పీసెస్ చేస్తున్నాను. మీరు చిన్న చిన్నగానే చేసుకోవచ్చు, పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. దాని తర్వాత అది ఫ్రై అయిపోయిన తర్వాత మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టాం కదా, అవి యాడ్ చేసేసుకోవడమే. దాని తర్వాత కొన్ని నేను పక్కన పెట్టాను, ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. లేదనుకో మనకు తినేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరే వస్తుంది. దాని తర్వాత కరివేపాకు వేసి చికెన్ అయితే ఇక్కడ కొంచెం వేసి కొంచెం అలానే పక్కన పెట్టాను, వెజ్జెస్ లాగానే. ఇది కూడా కొంచెం పక్కకు అయితే పెట్టాను. దాని తర్వాత మనకి ఎంత క్వాంటిటీ రైస్ అంత. నేనైతే ఇక్కడ 5 మెంబర్స్ చేస్తున్నాను. 5 మెంబర్స్ క్వాంటిటీ ఇది. ఇప్పుడు మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసి, మిరియాల పొడి వేసి, ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది కదా మనతో, అది వేసాను. అది లేకుంటే మీరు మసాలా పేస్టే కొంచెం గరం మసాలా ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ అయితే గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకునే చికెన్, వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి ఒకసారి మనం. ఫైనల్గా వెజిటేబుల్స్, చికెన్ వేస్తే టేస్ట్ అనేది మనకు కొంచెం డబుల్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టమాటా కచ్చప్ అయితే వేసాను. ఇది ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. మనము హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేయాలన్నమాట. అప్పుడే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడే టేస్టీగా కూడా ఉంటుంది. బయట స్ట్రీట్ ఫుడ్ అలా తింటుంటాం కదా, ఆ రెస్టారెంట్లో అదే యాసిడ్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా ఈరోజు స్పెషల్ వీడియోని ఎందుకు చెప్పానంటే, మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ చేయండి అక్క అని అయితే కమెంట్ చేశారు. చాలా డేస్ అయింది, నాకు కుదరలేదు. సో ఈరోజు అయితే చేశాను. ఇది వచ్చేసి మనకి సబ్స్క్రైబర్ స్పెషల్ అనమాట ఈరోజు. మీకు కూడా ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రెసిపీస్ చేస్తాను. వాళ్ళని అయితే అక్కడ చూపించాను కదా, వాళ్ళు అడిగారు అనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమని. సో చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కమెంట్లో చెప్తే నేను తప్పకుండా మీకైతే రెస్పాండ్ అవుతాను. ఇంకా కొంతమంది వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.
సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా తప్పకుండా కింద అయితే కమెంట్ చేయండి. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుంది. చూడండి, మనం పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఎగ్ అలానే ఉందన్నమాట. చిన్న చిన్నగా అయితే ఇంకా చిన్నగా అయిపోతుంది. చికెన్ పీసెస్ అయితే బాగా కుక్ అయ్యాయి అనమాట. మీరు చూస్తున్నట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే హ్యాపీ. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.